నమస్తే. ప్రస్తుతం నాతో పాటు సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ వేణుస్వామి గారు ఉన్నారు. వారిని అడిగి చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్తే తల్లి. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యతి. గురుగారు, ఇప్పుడు రోడ్డు ప్రమాదాల గురించి మాట్లాడుకుందాం. గురుగారు, రోడ్డు ప్రమాదాలు ఒక వ్యక్తి జీవితంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి అని ముందే రాసి పెట్టుంటుందా? ఏ గ్రహం వీక్గా ఉంటే రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి ఒక్కటి? ఎందుకంటే ఒక 30 మంది జర్నీ చేస్తున్నప్పుడు నడుచుకొని వచ్చేసే వాళ్ళు ఉంటారు, ఏం కాకుండా ఏం లేకుండా నడుచుకొని వెళ్ళే వాళ్ళు చనిపోతుంటారు. అలా రోడ్డు ప్రమాదాలు జరుగుతాయని ముందే తెలుస్తుంది. నేను ఇట్లాంటి వాటి మీద చాలా గట్టిగా మాట్లాడడానికి లేదా నాకు ఎక్స్పీరియన్స్ చేసుకోవడానికి నేను ఎంక్వైరీ చేసినటువంటి 2 యాక్సిడెంట్లు తీసుకున్నాను. ఒకటి షిరిడి దగ్గర ఒక యాక్సిడెంట్ అయింది, తెలుగులో చనిపోయారు. ఒకటి జడ్చర్లలో ఒక యాక్సిడెంట్ అయింది. నేను 2 జాతకాలు తీసుకున్నా. ఈ 2 జాతకాలు తీసుకొని డేటా తీసుకున్నా, నాకున్న ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మొత్తం రీసెర్చ్ చేసిన. చేస్తే నాకు 2 జాతకాలలో 2 యాక్సిడెంట్లలో నాకు అనిపించింది ఏంటంటే రెండిట్లలో కొత్త జంట ఒకటి ఉంది, పెళ్లి జంట. సో ఆ 2 జంటలు షష్టాష్టకాలు. ఒకళ్ళేమో షిరిడి దర్శనానికి పోతున్నారు, ఒకళ్ళేమో హైదరాబాద్ ఇంటికి వస్తున్నారు. కొత్తగా పెళ్ళయి నెల రోజులు కూడా కాలేదు. వాళ్ళ ఇద్దరి జాతకాలలో షష్టాష్టకాలైనవి. అంటే వాళ్ళ జాతకాలు కలవలే. సో వాళ్ళ జాతకాలలో చనిపోయే యోగం ఉంది కాబట్టి వాళ్ళ వల్ల మిగతా వాళ్ళందరూ పోయారు. పక్కన వాళ్ళకి కూడా ఎఫెక్ట్ పడ్డది. సో అది నేను అనలైజ్ చేసేది. అది నేను ఇప్పుడు ప్రపంచంలో చాలా పెద్ద జ్యోతిష్కుడు, ఐ డోంట్ నో ఆయన పేరు తెలియదు నాకు, అమెరికా జ్యోతిష్యుడు, యూరోపియన్ జ్యోతిష్యుడు, ట్రైన్లో ట్రావెల్ చేస్తుంటాడు. చాలా సినిమాల్లో వచ్చింది షార్ట్, నువ్వు చూసుంటావు. ఈవెన్ ప్రభాస్ రాధేశ్యామ్లో కూడా పెట్టిరా షార్ట్. ట్రైన్లో జర్నీ చేస్తుంటే చేయి చూసి ఆయన ట్రైన్ దిగేస్తాడు. ట్రైన్ దిగి స్టేషన్ మాస్టర్కి చెప్తాడు నెక్స్ట్ స్టేషన్లో ట్రైన్ యాక్సిడెంట్ అవుతుంది అని. అంటే ఆయన ఆయుష్ అంతవరకే ఉంది. సో ఆ ఒక్కడి వల్ల ట్రైన్ యాక్సిడెంట్ అవుతుంది. సో అట్లనే మనం ఏం చెప్తామంటే షష్టాష్టకాలైనా ఏకనాడైనా శని చండాల యోగం ఉన్న, శని చండాల యోగం అంటే శని రాహు కలిసి ఉంటే దాన్ని శని చండాల యోగం అంటాం. లేదా శని దృష్టి రాహు మీద ఉంటే దాన్ని శని చండాల యోగం అంటాం. సో అలా ఉన్న వాళ్లకు కాంట్రవర్షియల్ డెత్ ఉంటుంది. కాంట్రవర్షియల్ డెత్ అంటే యాక్సిడెంట్ అవ్వడం. లేదు ఒకవేళ కుజ శని రాహు ముగ్గురు కలిసి ఉన్నారు అనుకో, వాళ్ళు కరెంట్ షాక్ వల్ల చనిపోవడము, లేదంటే మర్డర్ అవ్వడము, ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. సో ఒక వ్యక్తి చావును వాళ్ళ జాతకరీత్యా మనం విశ్లేషించవచ్చు. ఎలాంటి చావు ఉండబోతుంది అంటే ఆరోగ్యపరమైన ఇబ్బందా, యాక్సిడెంటా, లేకపోతే కరెంట్ షాకా, లేకపోతే నీళ్ళలో పడి చనిపోతాడా, ఇవన్నీ కూడా మనం అంచనా వేయవచ్చు. సో యాక్సిడెంట్కి సంబంధించి మరీ ముఖ్యంగా జనరల్గా యాక్సిడెంట్లు అయ్యేవి ఏలినాటి శని, అష్టమ శని, షష్టమ శని. అంటే 12వ ఇంట్లో, 1వ ఇంట్లో, 2వ ఇంట్లో శని ఉన్నప్పుడు యాక్సిడెంట్ అవుతుంది. అలాగే 6వ ఇంట్లో శని ఉన్నప్పుడు యాక్సిడెంట్ అవుతుంది. అలాగే 8వ ఇంట్లో శని ఉన్నప్పుడు యాక్సిడెంట్ అవుతుంది. సో మనము ఈ టైంలో ఉండే వాళ్ళతో ట్రావెల్ చేయొద్దు. కానీ జనరల్గా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ట్రావెల్ను అవాయిడ్ చేయడం మన వల్ల కాదు. సో అందుకని నేను అందరికీ నేను ఏమి సలహా ఇస్తాను అంటే జనరల్గా మీ వ్యక్తిగతమైన వాహనాలను వాడకండి అని చెప్తా. జనరల్గా నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నువ్వు ఎవరినో పంపించినావు, వాళ్ళ జాతకంలో యాక్సిడెంట్ అయ్యే యోగం ఉంది. నేను ఏం చేస్తాను అంటే వాళ్ళకి ఏలినాటి శని ఉంది, యాక్సిడెంట్ అవుతుంది. జనరల్గా ఏలినాటి శని ఏమవుతుంది అంటే రెండోసారి ఏలినాటి శనిలో యాక్సిడెంట్ అవుతుంది, తల్లిదండ్రులు ఒకళ్ళు చనిపోతారు, పోలీస్ కేసు అవుతుంది, సమాజంలో చెడ్డ పేరు వస్తుంది, శత్రువులు పనికి మాలినోడు కూడా శత్రువుగా బిహేవ్ చేస్తాడు, వాడికి సక్సెస్ రేట్ ఉంటుంది, మన ముఖం పెట్టి చూడనోడు కూడా మనల్ని బెదిరిస్తాడు, ఏమ్రా అని నీ తోలు తీస్తాను బెదిరిస్తాడు, ఇవన్నీ జరుగుతాయి. సో అట్లనే యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటే నేను ఏం చెప్తా అంటే రాత్రిపూట ప్రయాణాలు నిషేధం. మొన్న కూడా చెప్పారు కొన్ని రాసులకి 8 లోపు మీరు హోటల్ ఉంటారా, ఇంట్లో ఉంటారా మీ ఇష్టం. నైట్ 8 లోపు ఇంటికి వెళ్ళిపోవాలి. ఇది నేను చెప్పే పాయింట్. రెండవది లేదంటే ఫ్లైట్ వాడండి, లేదంటే ట్రైన్ వాడండి, లేదంటే డ్రైవర్ని పెట్టుకోండి. బస్సు డ్రైవర్ వద్దు, సెల్ఫ్ నీకు వెహికలే వద్దు. సైకిల్ ఎందుకంటే నీ జాతకం బాగలేకపోతే డ్రైవర్ కార్ నిద్రపోయినట్టే బిస్కెటే కదా. అంతే కదా. అందుకని సో అందుకని ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించిన రెమెడీ దాంట్లో కూడా యాక్సిడెంట్ ఉంటుంది. యాక్సిడెంట్ అనగానే డెత్ అనుకోవద్దమ్మా. డెత్ ఎప్పుడు విముక్తి కలిగిస్తుంది, డెత్ అనుకోవద్దు. వెన్నుపూస ఇరికి బెడ్ మీద అంటే తెలుసు. బెడ్ మీద అంటే వాడికి ఏం జరుగుతుంది, వాడికి ధన నష్టము, సమాజ నష్టము, వాడి చుట్టూ ఉండేటువంటి మనుషులకు మానసిక నష్టము. అప్పుడు పుష్ప మూవీ అప్పుడు కూడా శ్రీతేజ్ అబ్బాయి చిన్న బాబు, ఆ అబ్బాయి పరిస్థితి కూడా అంతే కదా. అదే ఇప్పుడు కూడా అట్లనే ఉంది, అంతే ఉన్నాడు. నేను 2 లక్షలు ఇచ్చిన అబ్బాయికి, నేను డొనేషన్ 2 లక్షలు ఇచ్చిన అబ్బాయికి. సో పాపం మా అబ్బాయి ఏం పాపం చేసుకున్నాడు అనిపిస్తుంది. అంటే అదేదో కాంబినేషన్.
కాంబినేషన్ కాంబినేషన్ ఉంటుంది యాక్చువల్గా. ఆ జాతకం లేదు ఆ పిల్లవాడికి, అంత తెలిసిండు కూడా వాళ్ళ జాతకం రాయలేదు. నేను ఎందుకంటే జాతకం చూసారా మీరు? ఆ అబ్బాయికి ఆయుష్ హోమం చేయించిన ఫ్రీగా, నా చేయించారు. సొంత డబ్బులతో ఆయుష్ హోమం చేయించిన. ఓకే, నేను ఓకే. హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ నాన్నకు 2 లక్షలు చెక్ ఇచ్చి అవునవును, వీడియో వచ్చింది, ఆ, అవును, వచ్చింది. చూసాను. సో అందుకని కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి, షష్టాష్టకాలు, ఏకనాడి, వర్ణ దోషం, కొన్ని దోషాలు ఉన్నప్పుడు ఈ యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి అది జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంటుంది. జనరల్గా తల్లి తండ్రి కొడుకులు, తల్లి బిడ్డలు, అత్త మామలు, కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి కదా. అవి షష్టాష్టకాలు కాకుండా చూసుకోవాలి. అవి అయినప్పుడు యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే గురుగారు, థ్యాంక్ యూ సో మచ్.